దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి, ఈరోజు దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకములో మనము జీవించాలి అంటే ఈ శరీరానికి రోజుకి 3 పూట్ల సరైనటువంటి ఆహారాన్ని మనము ఇవ్వవలసిన వారిమై ఉన్నాం. ఎప్పుడైతే ఈ శరీరానికి 3 పూట్ల మంచి ఆహారాన్ని మనం అందిస్తూ ఉంటామో మనిషి పుష్టికరంగా ఉంటాడు. అయితే ఈ రోజున దేవుడు తన వాక్యము ద్వారా మనతో ఒక శ్రేష్టమైన విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ లోకములో మనిషి బ్రతకాలి, బలంగా ఉండాలి, పుష్టికరంగా ఉండాలంటే మనం ఏ విధంగా ఆహారం తీసుకుంటున్నామో అదే విధముగా ఆత్మానుసారముగా, అంటే దేవునికి మరి సరిపోయినటువంటి జీవితం, దేవుడు లాంటి జీవితం, పరిశుద్ధమైన జీవితం, నీతి కలిగిన జీవితం మనం జీవించాలి అంటే దేవుని వాక్యాన్ని కూడా మనం తీసుకోవలసిన వారమై ఉన్నామని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేసినటువంటి ఈ వాక్యం అండి. ఆయన అంటున్నాడు, మనిషి రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అని మనకు తెలియజేయటం జరిగింది. దేవుని మాట మనలను మరి ఏ విధముగా బలముగా నిలబెడుతూ ఉన్నదంటే, దేవుని మాట ఏ విధంగా మనల్ని బ్రతికిస్తూ ఉందంటే, దేవుని వాక్యాన్ని, దేవుని మాటను మనము విన్నప్పుడు, ఆ వాక్యాన్ని మనం అంగీకరించినప్పుడు ఒక మనిషి పాపము చేయకుండా నిలబడగలుగుతాడు, నీతిగా బ్రతకగలుగుతాడు. దొంగగా కానీ, వ్యభిచారిగా కానీ, మోసగాడిగా కానీ, అబద్ధికునిగా కానీ మారకుండా అన్ని విషయములలో మరి దేవుని చిత్తాన్ని జరిగిస్తూ దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తాడు. అది యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటలో ఉన్న శ్రేష్టమైన సందేశం. ఎందుకంటే దేవుని మాట మాత్రమే మన ఆత్మను బ్రతికించగలదు. దేవుని వాక్యం మాత్రమే ఆత్మను పుష్టికరంగా నిలబెట్టగలదు. ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించాలి అంటే ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని మనం తీసుకోవాలి. ఆత్మకు ఆహారము వాక్యమై ఉన్నదని మనకు ఈ రోజున తెలియజేయబడుతూ ఉన్నది. కాబట్టి ప్రియులారా, 3 పూట్ల సరైనటువంటి ఆహారాన్ని మనం ఈ శరీరానికి అందించకపోతే ఎలా బలహీనమైపోతుందో, అలాగే దేవుని వాక్యం అనే ఆహారాన్ని మన ఆత్మకు అందించినప్పుడు మనిషి ఒక తాగుబోతుగా, ఒక దొంగగా ఈ లోకములో అందరి చేత మరి చెడ్డ వ్యక్తిగా నిరూపించబడుతూ ఉంటాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, ఈ రొట్టె శరీరానికి బలం ఇస్తుంది, దేవుని మాట మరి నిత్య జీవానికి నడిపిస్తూ ఉన్నది. దేవుని మాట ద్వారా ఒక మనిషి బ్రతుకుతాడు అంటే పాపము చేయకుండా బ్రతుకుతాడు, నీతిగా బ్రతుకుతాడు, అతను దేవుని కొరకు నిలబడగలుగుతాడు అని ఆ రోజు సాతానుతో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పటం జరిగింది. కాబట్టి ఈనాటి దినాలలో మనం ఈ లోక సంబంధమైన వార్తల కంటే దేవుని వాక్యం అనే మరి సువార్త, దేవుని మాట మన ఆత్మీయ జీవితాన్ని మరి ఎంతగానో ఉన్నతమైన స్థానానికి తీసుకొని వెళుతూ ఉన్నదని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. అటువంటి జీవితాన్ని ప్రభు మనకిచ్చినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ వందనాలు. ఈరోజు మాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరి నీ వాక్యం అనే ఆహారాన్ని మేము తీసుకొని ఈ భూమి మీద అన్ని విషయములలో అయ్యా మరి మేము నీతిగా, పరిశుద్ధంగా బ్రతకడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.